నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ నిధులు వస్తాయి కదండి ఎన్జిఓలకి, వాటిని నియంత్రించే చట్టం. అంటే నిధులను నియంత్రించడం కాదు, నిధులు తెప్పించుకొని వాటిని దుర్వినియోగం ఏ పర్పస్ కోసం తెప్పించుకుంటున్నామో చెప్పి వాటిని వేరే వాటికి మళ్లించడం అనే ప్రక్రియను అడ్డుకోవడం కోసం. వాస్తవంగా ఏంటి, ఇప్పటిదాకా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఫారిన్ ఫండింగ్ తెచ్చుకుంటున్నది ఏంటి, మత ప్రచారం కోసం. సో మత ప్రచారం చేసుకుని వదిలేయచ్చు, కానీ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. వాళ్ళ మతం వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఈ దేశం డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆ హక్కు ఉంది, చేసుకుంటారు. కానీ ఆ పేరు చెప్పి మత మార్పిళ్ళు చేయటం, దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ కోసం అని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అమెండ్మెంట్ చేసింది. ఈ రూల్స్ ఏం చెప్తున్నాయి, వాస్తవంగా ఇప్పుడు మొన్న 22వ తేదీన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ అమెండ్మెంట్ గురించి, సవరణ గురించి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్కి సంబంధించిన అమెండ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తూ ఫస్ట్ టైం ఏం స్పెసిఫై చేసిందంటే, లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ కెన్ బి పర్స్యూడ్ బై నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్స్. ఎవరైతే ఎఫ్సిఆర్ఏ నిధులు తెచ్చుకుంటున్నారో ఆ సంస్థలు, ఎన్జిఓలు, ఇంకా ఇతరత్ర వ్యవస్థలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్స్, సంఘాలు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ నిధులతో ఏం చేయబోతున్నారని చెప్పాలి. ఆ చెప్పేది కూడా ఏంటి, విత్ ఇన్ ద ఫ్రేమ్ అనమాట. మొత్తం ఒక 5-6 ఫ్రేమ్స్ పెట్టింది. ఆ ఫ్రేమ్స్కు లోబడే తెచ్చుకోవాలి. ఎట్లా పడితే అక్కడ తెచ్చేసుకొని ఇక్కడ మత మార్పిళ్ళు చేసేసి బిషప్పులు లేకపోతే ఆ సంఘాల పెద్దలు వాళ్ళ సొంతానికి ఆస్తులు కొనుక్కోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం కోసం అయితే కుదరదు. చర్చిలు కట్టుకుంటారు, కట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటి, ఇంతకుముందు నోటిఫికేషన్లో అయితే ఏం చెప్పారు, ఎన్జిఓస్ ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. Acceptance of foreign funds is not likely to prejudicially affect the sovereignty and integrity of India or impact friendly relations with foreign states and does not disrupt communal harmony. మీరు తీసుకొచ్చుకుంటున్న నిధులతోటి మీరు చేపట్టే కార్యక్రమాలు దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు, దేశ భద్రతకు ఏ రకంగాను ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఉండరాదు, విఘాతం కలిగించేలా ఉండరాదు. అండ్ అదే సందర్భంలో ఈ నిధులు తీసుకొచ్చుకుని మీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా ఇతర దేశాలతోటి మన ఫ్రెండ్లీ రిలేషన్స్ దెబ్బతినకూడదు. ఇంకా ఏం చెప్పారు, అండ్ కమ్యూనల్ హార్మనీ, దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే కార్యక్రమాలు మీరు చేపట్టడానికి వీల్లేదు, చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటిదాకా ఏంటంటే 2011 నుంచి ఇప్పటివరకు ఇది 10th అమెండ్మెంట్ అనమాట, 10వ సవరణ. ఎన్జిఓస్ని జల్లెడ పట్టి స్క్రూటినీ చేసి మరీ వాటికి ఫారిన్ ఫండ్స్ వాటికి ఎలో చేసే కార్యక్రమం. ఢిల్లీలోని ఒక బ్యాంకుకి సంబంధించిన ప్రత్యేకమైన కార్యాలయంలో మాత్రమే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ అవ్వాలి. ఆ ఫండింగ్ ఎలా వస్తోంది, అది ఎటా ఖర్చు పెడుతున్నారు, ప్రతిదీ ఆడిట్ అవ్వాలి, ప్రతిదీ లెక్క పత్రంతో సహా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ లెజిస్లేషన్ ఎప్పుడు వచ్చింది, 1976లో వచ్చింది. 2010లో దానికి కొన్ని సవరణలు వచ్చినాయి. యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. దాని దరిమిల 2011 మే 1 నుంచి అది చట్టం అమల్లోకి వచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్గా 2016, 2018, 2020లో మళ్ళీ సవరించారు. అంటే ఎలా ఉంటుందంటే, ఈ నిధుల్ని పక్కదోవ పట్టిస్తున్నారు, దాన్ని నియంత్రిద్దామంటే దొంగదారులు ఎత్తుక్కుంటారు. అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఈ ఎన్జిఓల్లో చాలామంది, అందరూ కాదు చాలామంది, మళ్ళీ ఒక హోలీ గౌన్ వేసుకుంటారనమాట, చాలా పవిత్రమైన ఇది వేసుకొని. మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది మిషనరీస్ ఆఫ్ చారిటీ, క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. ఆ సంస్థకు సంబంధించి భారతదేశంలో మీడియా రాయలేదు, వెస్ట్రన్ మీడియా రాసింది. వాళ్ళ సంస్థ ముసుగులో చేపట్టిన మత మార్పిళ్ల గురించి ఎత్తి చూపించింది. సరే, మదర్ తెరీసాని మనం గౌరవించుకున్నాం, అత్యున్నత పురస్కారం ఇచ్చాం, అది వేరే విషయం. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, కేవలం అదొక్కటే కాదు మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు అలాంటి వాటి గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్కి 5 ఏళ్లకు మాత్రమే పరిమితం, తర్వాత ఎన్జిఓలు మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. రూల్స్ ఏంటి, ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయింది అనుకోండి, దాని మీద అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది గెజెట్లో పెడుతుంది. ఇప్పుడు ఇది కడుపు మంట అనమాట యుఎస్కి. ఉత్తర దక్షిణ ధృవాలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇద్దరూ కలిసి భారతదేశంలో అసలు ఆ చట్టానికి సవరణ తీసుకురావడానికి వీల్లేదని మీరెవరండి చెప్పడానికి? మీ వైట్ హౌస్లో ఏదో ఫలానా గుమ్మం బాలేదు, వాస్తు ప్రకారం అక్కడ 2 నిమ్మకాయలు పెట్టినట్టు పెడతారు మీరు? ఇది మా దేశం, మా దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మేము చట్టం చేసుకుంటాం.
ప్రపంచ పోలీస్ లాగా పెత్తనం చేస్తానంటే ఆ రోజులు పోయినాయి. ఇరానే నీకు చక్కగా రుచి చూపించింది అమెరికాకి, ట్రంప్కి. సరే, 2015 నుంచి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగినాయంటే ఇప్పటివరకు 18,000 పైన అనమాట. 18,000 పైన ఈ రిజిస్ట్రేషన్స్ని క్యాన్సిల్ చేసింది 2018 నుంచి గవర్నమెంట్. జూన్ 22 నాటికి ఇప్పుడు మిగిలినవి రిజిస్టర్డ్ ఎన్జిఓస్ ఉంటే 14,456. ఏది 18,000ని క్యాన్సిల్ చేయంగాను వాటి లైసెన్స్ లేదు. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చెప్తుందంటే దగ్గర 22,000 కోట్ల రూపాయలు పర్ యానం ఈ రిజిస్టర్డ్ ఎన్జిఓలు తెచ్చుకుంటున్నాయట ఫారిన్ ఫండింగ్. ఏం చేస్తున్నారండి వాటితోటి? మత మార్పిడి చేస్తున్నారా? మీరు చెప్పిన పర్పస్ ఏంటి? ఎడ్యుకేషను, కల్చరు, రిలిజియను ఏదో చెప్పారు, అవి చేసుకోండి. మత ప్రచారం వేరు, మత మార్పిళ్ళు వేరు. సరే, ఇప్పటికీ ఏంటంటే దీని మీద పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పొలిటికల్ పార్టీసు, ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్, జడ్జెస్, అలాగే మీడియా పర్సన్స్, దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రిసీవింగ్ ఎనీ ఫారిన్ కంట్రిబ్యూషన్. చాలా స్పష్టం. జార్జ్ సోరోస్ కంపెనీ మీడియా వాళ్ళని కొనేస్తుంది ఇక్కడ, అందుకని తీసుకొచ్చారనమాట. ఇక్కడ అంటే నార్త్ ఇండియాలో ఎవరెవరు తీసుకోకూడదు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వోద్యోగులు, జడ్జిలు, మీడియా పర్సన్స్, వీళ్ళెవ్వరూ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్ తీసుకోవడానికి వీల్లేదు. 2017లో ఎంహెచ్ఏ అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చెప్పిందంటే త్రూ ది ఫైనాన్స్ బిల్ రూట్ మళ్ళీ 1976 నాటి రిపీల్డ్ ఎఫ్సిఆర్ఏ లాని అమెండ్ చేసింది. దీని ద్వారా ఏంటి అంటే ఇప్పటిదాకా వీళ్ళందరి మీద ఇవి ఉంది కదా, బ్యాన్ ఉంది కదా. amended the 1976 repealed FCRA law, paving the way for political parties to receive funds from the Indian subsidiary of a foreign company where an Indian holds 50% or more shares. ఒక చిన్న సవరణ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ తీసుకోవచ్చు ఫండ్స్ ఎవరి దగ్గర నుంచి? ఇండియన్ సబ్సిడరీ ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ. ఒక విదేశీ కంపెనీకి భారత సబ్సిడరీ అయిన ఒక ఫారిన్ కంపెనీ, ఒక విదేశీ కంపెనీకి భారత సబ్సిడీ అయిన కంపెనీ నుంచి తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? ఎలా తీసుకోవచ్చు? ఎప్పుడు తీసుకోవచ్చు? ఒక ఇండియన్, అందులో ఒక భారతీయుడికి 50% షేర్స్, 50% కానీ దాని పైబడి షేర్స్ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఈ యాక్ట్ కింద ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చు ఎన్జిఓస్. ఎన్ని ప్రోగ్రామ్స్కి? 5 ప్రోగ్రామ్స్కి: సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్ అండ్ కల్చరల్. సామాజిక, విద్యాపరంగా, మతపరంగా, ఆర్థిక పరంగా అండ్ కల్చరల్, సాంస్కృతిక పరంగా మాత్రమే. యాక్ట్ని చాలా బలంగా ఒక ఫ్రేమ్లో బంధించేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి పెచ్చేషాలు, తోకజాడించడాలు వేయడానికి ఇక్కడ ఉండదు. ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ లిస్ట్, వీటిలోంచి చూస్ చేసుకోవాలి. అయ్యా మేము ఫలానా ఎడ్యుకేషన్ కోసం లేకపోతే మరో చోట చర్చి కట్టుకుంటాం, మత ప్రచారం చేసుకుంటాం, అంతవరకే, ప్రచారం వరకే, నాట్ రిలీజియస్ కన్వర్షన్, మత మార్పిడి చేయడానికి వీల్లేదు. ఇదంతా ఏంటంటే ప్రీ అప్రూవ్డ్ యాక్టివిటీ కింద మారిపోయింది. కంప్లీట్గా ప్రీ అప్రూవ్డ్ యాక్టివిటీ. కేంద్ర ప్రభుత్వం జల్లెడ పడుతుంది, ఫ్రేమ్ ఇస్తుంది, ఆ ఫ్రేమ్లోకి వచ్చి సంతకాలు పెట్టాలి ఎవరైనా సరే. ఇంకా ఏం చెప్తున్నారు? ది రూల్స్ ఫర్దర్ broadens the definition of key functionary of an NGO beyond office bearers and directors to include trustees, partners, the karta of a Hindu undivided family, governing body members or anyone controlling or managing the organization. అందరూ వస్తారు ఈ యాంబిట్లోకి, వీళ్ళందరూ. ఇంకా ఏంటి మ్యాండేటరీ ఎన్జిఓస్ చేయాల్సిన మ్యాండేటరీగా ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ని చూపించాలి, వెబ్సైట్స్ని, and declare whether the association or its key functionaries has brought out any publication during the year, which includes book, magazine or a newspaper article. ఇవన్నీ కూడా డిక్లేర్ చేయాలి. సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళు ఏమైనా చేస్తే, బుక్స్ పబ్లిష్ చేస్తే అవి చూపించాలి. ఇదంతా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. రూల్స్ని బాగా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ నాన్ పొలిటికల్. రాజ్యాంగపరమైన హక్కులకు సంబంధించి మీరు చేపట్టే విద్యాపరమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి, చాలా స్పష్టంగా చెప్పారు. కల్చరల్ యాక్టివిటీస్ మస్ట్ ఎక్స్క్లూడ్ ఐడియాలజికల్ కంటెంట్. మధ్యలో మీ భావజాలాన్ని చొప్పించడానికి కల్చరల్ యాక్టివిటీస్లో కుదరదు, చాలా క్లియర్. రిలీజియస్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ బట్ ప్రొసిలిటిజేషన్ ఈజ్ క్లియర్లీ బార్డ్. మార్పిళ్ళు చేస్తాం,
ఇలా పవిత్ర జలం జల్లి నువ్వు మారిపోయావు, నీ మతం మారిపోయిందంటే కుదరదు. ది ఎడ్యుకేషనల్ పర్పస్ లిస్ట్ 22 యాక్టివిటీస్, అందులో 22 ఇచ్చారు విద్యాపరంగా. బట్ యాడ్స్ ది క్లాజ్ స్ట్రిక్ట్లీ నాన్ పొలిటికల్ ఇన్ నేచర్ ఆఫ్టర్ ది కేటగిరీ ఆన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కడికి ఈ మధ్య అలవాటు అయిపోయింది కదా, ఈ సెక్యులర్ శక్తులని ఒంటికి పులేషం వేసుకొని మరీ వచ్చి మానవ హక్కుల హననం, మతపరమైన హక్కుల హననం అని మాట్లాడే వాళ్ళకి చెంపపెట్టలే అంటనమాట. బోల్డన్ని ఉన్నాయి అందులో. నాన్ పొలిటికల్గా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కల్చరల్ పర్పస్ లిస్ట్లో ప్రమోషన్ ఆఫ్ కంటెంపరీ ఆర్ట్స్ ఇన్స్పైర్డ్ బై ఇండియన్ ట్రెడిషన్స్ అమాంగ్ 18 కేటగిరీస్, 18 కేటగిరీలు. బట్ యాడ్స్ ఎక్స్క్లూడింగ్ పొలిటికల్ ఐడియాలజికల్ కంటెంట్. రాజకీయ పరంగా మీకున్న భావజాలాన్ని జొప్పించడానికి, ఇంజెక్ట్ చేయడానికి కుదరదు. మొత్తం 16 కేటగిరీలు ఉన్నాయి రిలీజియస్ కేటగిరీస్లో. హ్యావ్ బీన్ పర్మిటెడ్. అందులో ఏముంటాయి? కండక్ట్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్, మతపరమైన విద్యాబోధన చేసుకోండి. మోరల్ ఇన్స్ట్రక్షన్స్, సరే అది నీతి వాక్యాలు, సుభాషితాలు చెప్పుకోండి. సత్సంగులు, డిస్కోర్సెస్, ప్రొసిలిటైజేషన్ అండ్ బరియల్ క్రిమేషన్ గ్రౌండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఆపేశారు. మొత్తం 11 కేటగిరీస్ దేంట్లో ఉన్నాయి? అండర్ ఎకనమిక్ పర్పస్. అందులో 30 ఐటమ్స్ అండర్ ద సోషల్ కేటగిరీ. ఏది ఎకనమిక్ పర్పస్ కింద 19 కేటగిరీలు, సోషల్ కేటగిరీల కింద 30 ఉన్నాయి అన్నమాట. వయలేటింగ్ దీస్ రూల్స్ కెన్ బి కాస్ట్లీ టు, చాలా ఖరీదు. ఒకవేళ ఈ రూల్స్ని కనుక అతిక్రమిస్తే ఎన్జిఓలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ తెలుగు అనువాదాల్లో మనకి చూస్తుంటాం. ఒకవేళ ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే భారీ మూల్యం అన్నమాట ఇక్కడ. ఈ ఫండ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్పసెస్ అదర్ దాన్ దోస్ అప్రూవ్డ్, ఎన్జిఓస్ కెన్ ఫేస్ పెనాల్టీస్ ఆఫ్ అప్ టు 30% ఆఫ్ ది అమౌంట్ మిస్యూజ్డ్ ఆర్ ₹1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఎక్కడన్నా మీరు ఏ పర్పస్ కోసం ఫండ్స్ తెచ్చుకున్నారో వాటిని కనుక మీరు దుర్వినియోగం చేస్తే, వేరే వాటికి ఖర్చు పెడితే 30% పెనాల్టీ రంగు పడుతుందన్నమాట ఇక్కడ. ది సేమ్ అప్లైస్ ఇఫ్ ఫండ్స్ ఆర్ స్పెంట్ ఇన్ అప్రూవ్డ్ అండ్ ఇన్ అన్అప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ రీజియన్స్ ఆర్ అన్ అన్అప్రూవ్డ్ యాక్టివిటీస్. మీకు పరిమితి విధించిన ప్రాంతాలకి లోబడే మీరు మీ యాక్టివిటీస్ చేసుకోవాలి. దాటి వెళ్తే కనుక చట్టం కొరడా తీస్తుంది. ఓవరాల్గా మెసేజ్ చాలా క్లియర్. టైటర్ ఓవర్సైట్, డిఫైన్డ్ యాక్టివిటీస్ అండ్ స్ట్రిక్టర్ అకౌంటబిలిటీ ఫర్ ఫారిన్ ఫండింగ్. అర్థమైంది? మీకు వచ్చే ప్రతి రూపాయి విదేశాల నుంచి వచ్చే దాని మీద 100 కళ్ళ నిఘా ఉంటుంది. పిచ్చేషాలేసి మీ సొంతానికి వాడేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటే అంటే కుదరదు. సో ఇదంతా కూడా ఏంటంటే సిపిఎం వాళ్ళకి కడుపు మండింది. వాళ్ళ ఎంపీ రాశాడు, జాన్ బ్రిటాస్ హోమ్ మినిస్టర్కి రాస్తారు, రూల్స్ విడ్రా చేయాలట. వాళ్ళు సుత్తి కొడవలి దేశంలో మరి ఏ రూల్స్ ఉన్నాయి చైనాలో? అసలు ఏమున్నాయో బయట, అసలు ఏం జరుగుతుందో లోపలేం తెలియదు. అక్కడ ముస్లిమ్స్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో తోస్తారు, చిత్రవదలు చేస్తారు. మరి అది మాట్లాడమనండి ఈ సిపిఎం ఎంపీని. సో ఇలాంటి బోల్డన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కనుక అమల్లోకి వస్తే చాలా ఈ మతపరమైన ఆర్గనైజేషన్స్కి రంగు పట్టం ఖాయం. పెనాల్టీలైనా పడతాయి అండ్ చట్టపరంగా శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి దానికి వాళ్ళు తెగబడతారా, లేదా ఇందాకే అన్నట్టు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే కార్యక్రమంలో భాగంగా ఇంకేమన్నా కొత్త ఉపాయం వెతుక్కుంటారు? ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరే చాలా బలంగా నిలబడింది. యుఎస్ నుంచి అలాంటి ఒత్తిళ్ళు వచ్చినా పొమ్మంది. మార్కో రూబియో వచ్చిందే అందుకు మొన్న వచ్చి ఏదో లాబీ చేయకపోతే సభకు నమస్కారం చెప్పి పెట్టి పంపించేశారు మార్కో రూబియోని. అవతల పక్క హౌస్లో వాళ్ళ కాంగ్రెస్లో బోత్ రిపబ్లికన్స్ డెమోక్రట్స్ యూఎస్లో దీని మీద విపరీతమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది వాళ్ళ దేశంలో చట్టం కదగా. నీ దేశంలో రోజుకు 70 చట్టాలు చేస్తున్నావు. నీ సుప్రీంకోర్టే నిన్ను పొమ్మంటోంది. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి ట్రంప్ అని భారతదేశ ప్రజలు అడుగుతున్నారు.